కాలభైరవ స్వామి ఆవిర్భవించిన మార్గ శుద్ధ అష్టమి కాలభైరవాష్టమిగా భావిస్తారు. ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణంలో ఉంది. ఒకసారి శివ బ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కాస్త వాదోపవాదాలుగా మారాయి. బ్రహ్మదేవుడు, నేను సృష్టికర్తను, పరబ్రహ్మ స్వరూపుడను, నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి అన్నాడు. దానికి శివుడు సమ్మతించలేదు. దాంతో వారి మధ్య వాదం పెరిగింది. బ్రహ్మదేవుడు శివుణ్ణి తోల్నాటం ప్రారంభించాడు. శివుడు కోపం పట్టలేక హూంకరించాడు. ఆ హూంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నత కాయముతో, 3 నేత్రాలతో, త్రిశూలము, గద, డమరుకం వంటి ఆయుధాలను చేతులతో ధరించి కనిపించిన ఆ మహోన్నత రూపమే కాలభైరవుడు. హూంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుణ్ణి కోరాడు. శివుడి ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడి 5 శిరస్సులలో మధ్యన ఉన్న 5వ శిరస్సును ఖండించాడు. దీంతో బ్రహ్మదేవుని గర్భం అణిగిపోయింది. తిరిగి కాలభైరవుడు శివుని చెంత నిలిచాడు. నీవు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్యా పాతకం సోకింది కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చెయ్యి అని శివుడు సలహా ఇచ్చాడు. దీంతో కాలభైరవుడు బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకోవడం కోసం బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి క్షేత్ర పర్యటన ప్రారంభించాడు. ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకిన పాతకం విడవనందున మహావిష్ణు వద్దకు వెళ్లి ఆయన్ను ప్రార్థించాడు. అందుకు విష్ణువు, కాలభైరవ, నీవు శివుని పుత్రుడవు కనుక శివునితో సమానం, బ్రహ్మదేవుని గర్భం అణచటానికి జన్మించిన వాడవు. నీవు ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగముండదు. నీవు కాశీక్షేత్రానికి వెళ్ళు. కాశీక్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్యా పాతకం భస్మమైపోతుంది అని సలహా ఇచ్చాడు. దీంతో కాలభైరవుడు కాశీ చేరుకున్నాడు. ఆయన బ్రహ్మహత్యా దోషం పోయింది. బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీలోని కపాల మోక్ష తీర్థం. తర్వాత కాలభైరవుణ్ణి చూసి శివుడు, కాలభైరవ, నీవు ఇక్కడే కొలువుదీరి క్షేత్రపాలకుడిగా బాధ్యతలు చేపట్టు. ముందుగా నీకే పూజలు జరుగుతాయి, నీ తరువాతనే నాకు పూజలు జరుగుతాయి అని పలికాడు. దీంతో కాలభైరవుడు కాశీక్షేత్రంలో కొలువుదీరి క్షేత్రపాలకునిగా పూజలందుకుంటున్నాడు.